యుఎస్ టైం ప్రకారం మనం చూసినట్లయితే మంగళవారం రాత్రి 8 గంటలకి అంటే మన ఇండియన్ టైం ప్రకారం చూస్తే బుధవారం ఎర్లీ మార్నింగ్ కల్లా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని గనక ఇరాన్ ఓపెన్ చేయకపోతే ఇరాన్ కి చెందినటువంటి పవర్ ప్లాంట్స్ ని బ్రిడ్జెస్ ని వీటన్నిటిని కూడా పేల్చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ నిన్న వార్నింగ్ ఇస్తూ ఒక ట్వీట్ చేశారు కదా. సో ఆ ట్వీట్ తర్వాత యాక్చువల్లీ గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా కొంత టెన్షన్ మొదలైన ఈరోజు సెకండ్ హాఫ్ లో మనం చూసాం అనుకోండి, మన మార్కెట్ లో చాలా రికవరీ కనపడింది కదా, మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది కూడా. సో ట్రంప్ ఇటువంటి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మార్కెట్స్ ఎందుకు ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయంటే దాని రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మార్కెట్ అనాలిసిస్ లోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా గోల్డ్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, అది కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ అలాగే మన స్టాక్ ఆఫ్ ది డే లోని 3 కంపెనీస్ రిలేటెడ్ ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. వీటితో పాటుగా మార్కెట్ లో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 787 పాయింట్స్ పెరిగి 74,106 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 255 పాయింట్స్ పెరిగి 22,968 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.3% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.1% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.06% పెరిగింది. యుఎస్ టైం ప్రకారం చూసినట్లయితే ట్యూస్డే నైట్ 8 o'clock కి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పాయింట్ ఏదైతే ఉన్నదో దాన్ని గనక ఇరాన్ ఓపెన్ చేయకపోతే ఇరాన్ కి చెందినటువంటి పవర్ ప్లాంట్స్ అండ్ బ్రిడ్జెస్ ని బ్లాస్ట్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తూ డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు కదా. యాక్చువల్లీ ఈయన ఇటువంటి ట్వీట్లు అండ్ వార్నింగ్లు ఇవేమైనా కొత్త? ఇరాన్ తోని వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మల్టిపుల్ టైమ్స్ ఇటువంటి డెడ్ లైన్ ని డొనాల్డ్ ట్రంప్ విధించారు. దాని తర్వాత మల్టిపుల్ టైమ్స్ వాటిని ఎక్స్టెండ్ కూడా చేశారు. వాటి గురించి మీకు ఇక్కడ షేర్ చేస్తాను చూడండి. సో ఈసారి ఈయన దగ్గర నుంచి ఈ వార్నింగ్ వచ్చిన తర్వాత మార్నింగ్ అయితే మార్కెట్ లో కొంత ప్రెషర్ చూసాం, కానీ దాని తర్వాత మన ఇండియన్ మార్కెట్ అయితే రికవర్ అయింది కదా. ఆ మార్కెట్ రికవరీకి కారణం ఏంటంటే ఈ యుఎస్ కావచ్చు, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ వార్ లోని వీళ్ళందరి మధ్యన కూడా మీడియేటర్ కింద పాకిస్తాన్ అయితే వ్యవహరిస్తానని ముందుకు వచ్చింది కదా చాలా రోజుల క్రితమే. ఎందుకంటే పాకిస్తాన్ కి ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ కూడా ఉంది. ఈ వార్ కనుక మరి కొన్నాళ్ళు కంటిన్యూ అయింది అనుకోండి, ఎస్ అన్ని కంట్రీస్ ఇంపాక్ట్ అవుతాయి, కానీ పాకిస్తాన్ పరిస్థితి మరీ దారుణం అయిపోయేలా ఉన్నది. పాకిస్తాన్ లోని ఆల్రెడీ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్లు భయంకరంగా పెరిగిపోయినట్లుగా అప్డేట్స్ కూడా వస్తున్నాయి కదా. దీంతో పాకిస్తాన్ తీసుకువెళ్లి వీళ్ళ మధ్యన ఒక సీజ్ ఫైర్ ఒప్పందాన్ని అయితే పెట్టినట్టుగా రూటర్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ సీజ్ ఫైర్ ఒప్పందం ఏంటంటే అట్లీస్ట్ 45 days పాటు ఈ దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఆపేయాలని అండ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పాయింట్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే వెంటనే ఓపెన్ చేయాలని చెప్పి బోత్ కంట్రీస్ మధ్యన సీజ్ ఫైర్ ఒప్పందం అయితే పాకిస్తాన్ పెట్టిందని చెప్పి వీళ్ళు ఇటువంటి రిపోర్ట్ రిలీజ్ చేయడంతోనే మనకేమైనా ఈ సీజ్ ఫైర్ ముందుకు వెళ్తుందేమో, 2 కంట్రీస్ కూడా దాడులు ఆపచ్చేమో. ఒకవేళ ఆపినట్లయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పాయింట్ ఓపెన్ అవుతుంది కదా, దాంతో మనకి క్రూడ్ అండ్ గ్యాస్ సప్లై తిరిగి స్టార్ట్ అవుతుంది. సో గ్లోబల్ ఎకానమీస్ కి బిగ్ రిలీఫ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి హోప్స్ తోనే మార్కెట్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. కానీ వీళ్ళ మధ్యన చర్చలు రిలేటెడ్ గా పాకిస్తాన్ కావచ్చు, వేరే అదర్ కంట్రీస్ కావచ్చు ప్రయత్నించడం ఇదే మొదటిసారా. వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా ప్రయత్నిస్తున్నారు కదా. అండ్ ప్రయత్నించిన మాట పక్కన పెట్టండి, ఈవెన్ డొనాల్డ్ ట్రంపే స్వయాన వచ్చి ఇరాన్ తోని మాకు చర్చలు చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాయి, సో దానిలో భాగంగా 10 days సీజ్ ఫైర్ మేము చేస్తున్నాం, ఎటువంటి దాడులు చేయం అది ఇది అని చెప్పి ఒక ట్వీట్ వేశారు కదా. ఆ ట్వీట్ వేసిన దగ్గర నుంచి ఏమైనా దాడులు ఆగాయా? ఆగలేదు కదా, అలాగే కంటిన్యూ అవుతున్నాయి స్టిల్. ఈవెన్ ఆ ట్వీట్ వేసిన తర్వాత చూసినట్లయితే ఇరాన్ కి చెందినటువంటి వేరియస్ ప్లాంట్స్ ని ఇజ్రాయెల్ అటాక్ చేసింది, దాని తర్వాత ఇరాన్ తిరిగి ఇజ్రాయెల్ పైన అటాక్స్ చేసింది. మిడిల్ ఈస్ట్ లో అటాక్స్ అయితే అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు జస్ట్ వీళ్ళు ఒక సీజ్ ఫైర్ ఒప్పందాన్ని 2 కంట్రీస్ కి పంపించారన్న దాంతోనే మార్కెట్స్ రియాక్ట్ అవుతున్నాయి. కానీ నిజంగా ఈ సీజ్ ఫైర్ ముందుకు వెళ్తుందా లేదా అన్నది ఎవరూ కూడా చెప్పలేం. ఈవెన్ ఇరాన్ కూడా ఎలా రియాక్ట్ అవుతుందంటే ఇటువంటి సీజ్ ఫైర్లు అవి మాకు అవసరం లేదు, మాకు వార్ కంప్లీట్ గా ఆగిపోవాలి. అండ్ అంతేకాకుండా మేము ఏదైతే నష్టపోయామో దానికి నష్ట పరిహారం అయితే యుఎస్ ఖచ్చితంగా పే చేయాలని చెప్పి ఇరాన్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. ఇరాన్ కి చెందినటువంటి కొంతమంది అఫీషియల్స్ ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఆ స్టేట్మెంట్స్ బట్టి చూసినట్లయితే నిజంగా సీజ్ ఫైర్ వల్ల ఇరాన్ కి వచ్చేటువంటి బెనిఫిట్ ఏం లేదు. 45 రోజులు ఒకవేళ ఇరాన్ వార్ ఆపింది అనుకోండి, దాని తర్వాత యుఎస్ వీళ్ళపైన తిరిగి అటాక్ చేయదా అంటే అలాంటివి ఏం లేవు కదా. యుఎస్ తిరిగి అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది. దానివల్ల ఇరాన్ అయితే సీజ్ ఫైర్ రిలేటెడ్ గా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువే ఉన్నాయి. నిజంగా సీజ్ ఫైర్ ముందుకు వెళ్లి వార్ కంప్లీట్ గా ఆగిపోయింది అనుకోండి, గ్లోబల్ ఎకానమీస్ కి పాజిటివే, గానీ అది ఆగుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేము. సీజ్ ఫైర్ ఒప్పందం ముందుకు వెళ్ళిన తర్వాత 2 కంట్రీస్ మధ్యన చర్చలు జరిగి అవి పాజిటివ్ గా ముందుకు వెళ్ళినట్లయితేనే మనకి బిగ్ రిలీఫ్. కానీ అవి గనక పాజిటివ్ గా ముందుకు వెళ్లకుండా మళ్ళీ తిరిగి ప్రీవియస్ గా మనం చూసాం కదా అటువంటివే కంటిన్యూ అయినట్లయితే మాత్రం డెఫినెట్
డెఫినెట్ గా మార్కెట్ లో తిరిగి ప్రెషర్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న అప్డేట్స్ చూసి కంగారు పడిపోకూడదు. కొంత మనకి వార్ రిలేటెడ్ గా కంప్లీట్ గా అవగాహన రావాలంటే, నిజంగా ఆగుతుందా లేదా అని చెప్పి కంప్లీట్ గా అవగాహన రావాలంటే 2 కంట్రీస్ మధ్య చర్చలు జరిగి అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా బోత్ కంట్రీస్ మధ్యన దాడులు జరగకుండా ఉన్నాయనుకోండి, అప్పుడు వార్ ఆగేటువంటి సూచనలు కనబడతాయి. అలా లేదనుకోండి, ఏ వన్ సైడ్ నుంచి మనకి దాడులు జరిగినా కూడా తిరిగి వార్ మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కంప్లీట్ గా జరుగుతున్న సిచ్యువేషన్ ని ట్రాక్ చేయాలి. దాన్ని ట్రాక్ చేసిన తర్వాత వార్ ఎండ్ అవుద్దని చెప్పి కంప్లీట్ గా అర్థమైన తర్వాతే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు, అటువంటి వాళ్ళు డిసిషన్స్ తీసుకోవచ్చు తప్ప ఇలాంటి చిన్న చిన్న అప్డేట్లు చూసుకుని రేపటి నుంచి మార్కెట్ రికవర్ అవుద్దని చెప్పి ఏమైనా డిసిషన్ తీసుకున్నాం అనుకోండి, తిరిగి ఏదైనా నెగిటివ్ అప్డేట్ వస్తే మార్కెట్ లో మళ్ళీ ప్రెషర్ చూడొచ్చు. కాబట్టి ట్రేడర్స్ అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ గురించి మనం ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. ఇటువంటి వార్లు చాలా సార్లు వచ్చాయి, మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయి, దాని తర్వాత మార్కెట్స్ రికవర్ అయ్యాయి. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. కానీ బట్ ఈ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి చిన్న చిన్న అప్డేట్స్ చూసి మాత్రం అసలు రియాక్ట్ అవ్వకండి. అలా రియాక్ట్ అయినట్లయితే మాత్రం మీరు భారీగా నష్టపోయేటువంటి ప్రమాదం అయితే ఉన్నది. దీని రిలేటెడ్ గా ఈ రోజు నైట్ కి ఏమైనా ఫర్దర్ గా అప్డేట్స్ వచ్చాయనుకోండి, మీకు వెంటనే మన వాట్సాప్ ఛానల్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు, వీటిలో షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తా. మన సోషల్ మీడియా ఛానల్ కనుక ఫాలో అవ్వట్లేనట్లయితే కింద లింక్స్ అయితే ఉంటే లింక్స్ మీద క్లిక్ చేసి ఫాలో అవడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గోల్డ్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి గోల్డ్ ప్రైస్ లో చాలా వాలటాలిటీ కనపడుతుంది కదా. ఒక రోజు పెరిగింది అనుకోండి, 2-3 రోజులు గోల్డ్ ప్రైస్ కరెక్ట్ అవుతుంది, మళ్ళీ దాని తర్వాత కొంచెం పెరుగుతుంది, మళ్ళీ కరెక్ట్ అవుతుంది. సో ఇదే వాలటాలిటీ అయితే కంటిన్యూ అవుతుంది కదా. సో ఇప్పుడు గోల్డ్ రిలేటెడ్ గా అంటే గోల్డ్ ఈ 2026 లో ఎలా ఉండొచ్చు, దీని రిలేటెడ్ గా యూబీఎస్ వాళ్ళ దగ్గర నుంచి అయితే కామెంట్స్ వచ్చాయి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ వార్ జరుగుతుండడం వల్ల ఓవరాల్ గా గోల్డ్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్ సెంటిమెంట్ అయితే దెబ్బతిన్నది. దీంతో పాటుగా డాలర్ కూడా స్ట్రెంగ్ అవుతుండడం అండ్ అలాగే ఇన్ఫ్లేషన్ పెరగడం, రేట్ కట్స్ డిలే అవుతాయి అనడం, వీటన్నిటితోని గోల్డ్ ప్రైస్ లోనైతే మనకి వీక్నెస్ కనపడుతుందని. సో షార్ట్ టర్మ్ లో చూసినట్లయితే డెఫినెట్ గా ఇవన్నీ కూడా గోల్డ్ ప్రైస్ అయితే ఇంపాక్ట్ చేస్తాయని. బట్ 2026 ఎండ్ నాటికి మనం చూసాం అనుకోండి, గోల్డ్ ప్రైస్ అరౌండ్ $5,000 కి అయితే రీచ్ అవచ్చు అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ $4,700 దగ్గరలో గోల్డ్ ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. సో అది $5,000 వరకు రీచ్ అవచ్చు అని చెప్పి వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా వీళ్ళు యాక్చువల్లీ గోల్డ్ ప్రైస్ ఇంకా ఎక్కువగా పెరగచ్చు అని చెప్పి ప్రెడిక్ట్ చేసిన, ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియోస్ తోని వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే టార్గెట్ అనుకున్నారో దాన్ని అయితే యూబీఎస్ వాళ్ళు కట్ చేయడం జరిగింది. ఈ వార్ సినారియో మరికొన్నాళ్ళు గనక కంటిన్యూ అయితే గోల్డ్ ప్రైస్ లోని డెఫినెట్ గా మనం ఈ వాలటాలిటీ అయితే చూడొచ్చు. బట్ లాంగ్ టర్మ్ లో మనం ఆలోచించి మన పోర్ట్ఫోలియోని కొంత డైవర్సిఫై చేసుకోవాలనుకున్నట్లయితే గోల్డ్ లో కొంత అలొకేషన్ అయితే తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఇన్వెస్ట్ చేసేసే కన్నా మనకి సిప్ రూపంలో కానీ అలా ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, గోల్డ్ ఈటీఎఫ్స్ అవి సెలెక్ట్ చేసుకుని అప్పుడు బెటర్. తప్ప మనకి ప్రీవియస్ గా ఏదైతే గోల్డ్ లో ర్యాలీ చూస్తాం అటువంటి ర్యాలీ చూస్తాం అంటే దట్ ఈస్ డిఫరెంట్ సినారియో, దిస్ ఇస్ డిఫరెంట్ సినారియో. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరగచ్చు కానీ ప్రీవియస్ గా పెరిగినంతగా పెరిగిపోకపోవచ్చు. బట్ మోడరేట్ గా అయితే గోల్డ్ లో రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని 3 కన్స్యూమర్ ఫోకస్డ్ కంపెనీస్ గురించి మనం మాట్లాడకపోతున్నాం. దీనిలో ఫస్ట్ వన్ ఇస్ టాటా గ్రూప్ కంపెనీ అయినటువంటి ట్రెంట్ లిమిటెడ్. వీళ్ళ Q4 బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ స్టాండ్ అలోన్ రెవెన్యూస్ లో 20% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ జూడియో కావచ్చు, వెస్ట్ సైడ్ కావచ్చు, ఈ స్టోర్ ఎక్స్పాన్షన్ కూడా ఈ క్వార్టర్ లో బాగానే జరగడంతో ఈ రోజు సెషన్ లో ఓవరాల్ గా స్టాక్ అయితే పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. ఇక్కడి నుంచి స్టాక్ లో ఈ పాజిటివ్ మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే, ఈ స్టాక్ దాని హై ప్రైస్ తో మనం కంపేర్ చేసాం అనుకోండి, స్టిల్ 50% వరకు కరెక్ట్ అదే ప్రైస్ లో అయితే ట్రేడ్ అవుతుంది. బట్ ట్రెంట్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వీళ్ళ వాల్యుయేషన్స్ గురించి కూడా మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. స్టాక్ 50% కరెక్ట్ అయిన తర్వాత కూడా స్టిల్ ట్రెంట్ అయితే కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతుంది. ఇక్కడి నుంచి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడాలంటే ఈ Q4 రిజల్ట్స్ వీళ్ళు అనౌన్స్ చేస్తారు కదా, ఈ రిజల్ట్స్ తో పాటు కాన్ కాల్ లో వీళ్ళ మేనేజ్మెంట్ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా ఎటువంటి గైడెన్స్ ఇస్తారన్నది మనం చూడాలి. వీళ్ళ రెవెన్యూస్ రిలేటెడ్ గా కావచ్చు అండ్ స్టోర్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా కావచ్చు, మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అన్న ట్రాక్ చేయాలి. ఒకవేళ ఎక్స్పాన్షన్ స్ట్రాంగ్ గా చేస్తాం, గ్రోత్ బాగుంటది, ఇటువంటి స్ట్రాంగ్ గైడెన్స్ ఏమైనా మేనేజ్మెంట్ ఇచ్చినట్లయితే స్టాక్ లో మనం రికవర్ చూడొచ్చు. అలా కాకుండా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని కొంత మ్యూటెడ్ డిమాండే కనపడచ్చు అన్నట్టుగా మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏదైనా గైడెన్స్ వచ్చింది అనుకోండి, స్టాక్ ఇంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి స్టాక్ లో పెద్దగా మూమెంటం అన్నది కనపడకపోవచ్చు. ట్రెండ్ అయిపోయిన తర్వాత సెకండ్ కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎవెన్యూ సూపర్ మార్ట్స్, అదే డిమార్ట్ ఉన్నది కదా, ఈ డిమార్ట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. రీసెంట్ గానే వీళ్ళ స్టోర్ ఎడిషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ రీసెంట్ గా వీళ్ళ మేనేజ్మెంట్ లో ఏవైతే చేంజెస్ జరిగిన దగ్గర నుంచి స్టోర్ ఎక్స్పాన్షన్ అయితే చాలా స్ట్రాంగ్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ నార్త్ సైడ్ మెయిన్లీ వీళ్ళు ఫోకస్ బాగా చేస్తున్నారు. అక్కడ వీళ్ళకి ప్రెజెన్స్ తక్కువ ఉంది కదా, అక్కడ ఫోకస్ అయితే బాగానే చేసుకుని స్టోర్ ఎక్స్పాన్షన్ అయితే చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి బిజినెస్ అప్డేట్ మనం చూసినట్లయితే
లాస్ట్ ఇయర్ Q4 లోని వీళ్ళు 2,000 crores పైనే స్టాండ్ అలోన్ బేసిస్ లో రెవెన్యూస్ జనరేట్ చేస్తే ఈ Q4 లోని వీళ్ళు 17,000 crores పైనే రెవెన్యూస్ అయితే జనరేట్ చేస్తున్నారు. అండ్ అలాగే స్టోర్ ఎక్స్పాన్షన్ కూడా బాగా జరుగుతుండడంతో వీళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ రేటింగ్స్ అయితే వచ్చి దాంతోనే స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ చూసాం. డీమార్ట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలన్నా కూడా స్టిల్ డీమార్ట్ కూడా కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కొత్త మేనేజ్మెంట్ చేంజ్ జరిగిన తర్వాత వీళ్ళ స్టోర్ ఎక్స్పాన్షన్ అది బాగానే చేసుకెళ్తున్నారు కదా. సో అక్కడి నుంచి వీళ్ళకి గ్రోత్ వచ్చి బాగానే యాడ్ అయింది అనుకోండి, అప్పుడు మనం స్టాక్లో పాజిటివ్ మూమెంట్ చూడొచ్చు. అలా కాకుండా మనకి నెంబర్స్ పెద్దగా గ్రో అవ్వకుండా ఈవెన్ మార్జిన్స్లో కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదనుకోండి, స్టిల్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లోనే ఉంది కాబట్టి డీమార్ట్ స్టాక్ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వకపోవచ్చు. అండ్ డీమార్ట్ తర్వాత మనం మాట్లాడుకోవాలంటే నెక్స్ట్ నైకా రిలేటెడ్గా మాట్లాడుకోవాలి. ఈవెన్ నైకా వాళ్ళ బిజినెస్ అప్డేట్ కూడా చూసారనుకోండి, ఈ ఫైనాన్షియల్ ఇయర్ Q4లోని వీళ్ళ GMVలో కావచ్చు అండ్ రెవెన్యూస్లో కావచ్చు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇదే స్ట్రాంగ్ క్వార్టర్, దీంతో ఈ ఫైనాన్షియల్ ఇయర్ నెంబర్స్ అయితే బాగా వస్తాయని చెప్పి మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఆ గ్రోత్ ఏదైతే కనబడుతుందో దాంతోనే మనకి ఈ స్టాక్ లో కూడా పాజిటివ్ మూమెంటమే కనపడింది. ఈ స్టాక్ గురించి వాల్యుయేషన్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలన్నా స్టిల్ ఇది కూడా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఈ 3 కంపెనీస్ కూడా ఇంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి కదా. సో ఇక్కడ నుంచి స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వాలంటే మాత్రం వీళ్ళ గ్రోత్ రిలేటెడ్ గా ఈ Q4 లో వీళ్ళ మేనేజ్మెంట్స్ ఏం చెప్తున్నాయి అండ్ దాన్ని డెలివర్ చేస్తాయా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అలా మనం చూసుకుంటే ఇప్పుడు కంపెనీ సైడ్ ప్రాబ్లమ్ లేదు, కంపెనీ సైడ్ మంచి కంపెనీసే. బట్ స్టిల్ ఇప్పుడు మార్కెట్ ఇంత కరెక్ట్ అయిన తర్వాత మనం చూసుకున్నట్లయితే వీటికన్నా కూడా చాలా మంచి కంపెనీస్ మనకి బెటర్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి బెటర్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీస్ ని పిక్ చేసుకున్నట్లయితే మనకి అవి కొంచెం గ్రోత్ డెలివర్ చేసినా కూడా అటువంటి స్టాక్స్ లో మనకి బెటర్ రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది అన్నది మా ఒపీనియన్. నెక్స్ట్ IRDA వాళ్ళు బీమా సుగమ్ అని చెప్పి ఒక ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేస్తామని ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ ప్లాట్ఫామ్ లోని జీరో కమిషన్ స్టాండర్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈ జూన్ నుంచి అవైలబుల్ లోకి తీసుకురాబోతున్నట్టుగా ఇనిషియల్ గా వీళ్ళు న్యూ వెహికల్స్ కి మోటార్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే తీసుకొస్తారని అండ్ ఆగస్ట్ నుంచి రెన్యువల్స్ అంటే పాలసీ రెన్యువల్స్ ఆప్షన్ ని కూడా తీసుకొస్తారని చెప్పేసి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఆగస్ట్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయొచ్చు అండ్ సెప్టెంబర్ నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ని అయితే లాంచ్ చేయాలని చూస్తున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మెయిన్లీ IRDA తీసుకొస్తున్నటువంటి ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ లోని అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇన్సూరర్స్ ఇప్పటి వరకు ఏవైతే హై కమిషన్స్ బ్రోకర్స్ కి అది పే చేసేవారో అలా హై కమిషన్స్ అవి పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ ప్లాట్ఫామ్ ఫీ కింద వాళ్ళు 5 to 7% పే చేస్తే సరిపోతుంది. ఈ కమిషన్ డ్రాస్టిక్ గా తగ్గడం వల్ల ఏమవుతుంది, ఆ బెనిఫిట్ ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ అవుతుంది. కాబట్టి మనకి ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అన్నవి తగ్గేటువంటి అవకాశం ఉంది ఇక్కడ నుంచి బై చేసినట్లయితే. సో ఇది ఎండ్ యూజర్ పరంగా మనం చూసినట్లయితే బిగ్ అడ్వాంటేజ్ కింద చూడొచ్చు. బట్ ఈ ప్లాట్ఫామ్ సక్సెస్ అయినట్లయితే అది పాలసీ బజార్ పైన బిగ్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. బట్ ఏంటంటే గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ గా ఎక్కువగా ప్రమోట్ అది చేయరు కాబట్టి వాటిని ఎక్కువగా యూజ్ చేసేటువంటి వాళ్ళు ఉండరు. ఒకవేళ దీన్ని కరెక్ట్ గా ప్రమోట్ చేయగలిసినట్లయితే డెఫినెట్ గా పాలసీ బజార్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అయితే పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ SBI మ్యూచువల్ ఫండ్ ఉన్నది కదా. ఈ SBI మ్యూచువల్ ఫండ్ ని IPO కి తీసుకురావడానికి కోసం అని చెప్పి సెబీ దగ్గర డ్రాఫ్ట్ ఈక్విటీ డాక్యుమెంట్ ని SBI వాళ్ళైతే ఫైల్ చేయడం జరిగింది. దీని యొక్క IPO సైజ్ అప్రాక్సిమేట్లీ $1.3 బిలియన్. అండ్ ఈ SBI మ్యూచువల్ ఫండ్స్ లోని SBI 62% స్టేక్ హోల్డ్ చేస్తున్నట్లయితే ఆముంది వాళ్ళు 36% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ IPO ద్వారా స్టేట్ బ్యాంక్ నియర్లీ 6.3% స్టేక్ అయితే సెల్ చేయడానికి చూస్తున్నదని అండ్ ఆముంది వాళ్ళు నియర్లీ 3.7% స్టేక్ ని సెల్ చేయడానికి చూస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ SBI మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫండ్ హౌస్ ఇది. దీన్ని ఏ వాల్యుయేషన్ కి వీళ్ళు IPO కి తీసుకొస్తారన్నది మనం చూడాలి. అండ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లోని ఈ ఇండస్ట్రీ అయితే స్ట్రాంగ్ గా గ్రో అవడానికి చాలా స్కోప్ ఉన్నది. నెక్స్ట్ ట్రంప్ ఫార్మా సెక్టర్ పైన 100% టారిఫ్స్ విధించబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. బట్ యాజ్ ఆఫ్ నో జనరిక్ ఫార్మాసిటికల్స్ ఏవైతే ఉంటాయో వాటినైతే ఈ టారిఫ్స్ నుంచి ఎగ్జామ్ చేయడం జరిగింది. ఓన్లీ బ్రాండెడ్ ఫార్మాసిటికల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఈ టారిఫ్స్ ని విధించబోతున్నారు. April 2nd US గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ ప్రకారం లార్జ్ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన 120 డేస్ లోని వీటిని అయితే అమలు చేయబోతున్నారు. అండ్ స్మాలర్ ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన 180 డేస్ లోని 100% టారిఫ్స్ అయితే గవర్నమెంట్ అమలు చేయబోతుంది. ఓవరాల్ గా దీనివల్ల మనం చూసినట్లయితే సన్ ఫార్మా కావచ్చు, దివీస్ కావచ్చు, ఇటువంటి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఇన్నోవేటివ్ మెడిసిన్స్ ని తయారు చేసి US కి అయితే సప్లై చేస్తుంటారు కదా, వాటిపైన ఈ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి స్లైట్ గా నెగిటివ్ అవ్వచ్చు. బట్ కంప్లీట్ గా మన ఫార్మా సెక్టర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే యాజ్ ఆఫ్ నో జనరిక్ ఫార్మా ప్రొడక్ట్స్ పైన ఈ టారిఫ్స్ అయితే ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి మన ఇండియన్ జనరిక్ ఫార్మా కంపెనీస్ కి ఇది మనం బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. బట్ వీటి రిలేటెడ్ గా కూడా 1 year తర్వాత రివ్యూ
చేస్తామని యుఎస్ గవర్నమెంట్ చెప్తుంది. 1 year తర్వాత రివ్యూ చేసిన జనరిక్ ఫార్మా ప్రొడక్ట్స్ పైన వీళ్ళు టారిఫ్స్ విధిస్తారా లేదా అని చెప్పలేం. ఎందుకంటే యుఎస్ కి కూడా ఫార్మా ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా చాలా అవసరం ఉంటుంది కదా. జనరిక్ ఫార్మా పైన కూడా వీళ్ళు టారిఫ్స్ విధించినట్లయితే ఫార్మా రిలేటెడ్ గా ప్రైస్లు అక్కడ పెరిగాయి అనుకోండి, ఆబ్వియస్ గా డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ పైనే లోకల్లో వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనరిక్ ఫార్మాసిటికల్స్ రిలేటెడ్ గా వీళ్ళైతే అటువంటి డెసిషన్ తీసుకోకపోవచ్చు. నెక్స్ట్ జయప్రకాష్ అసోసియేట్స్ ని అక్వైర్ చేయడానికై అదానీ గ్రూప్ కి అయితే ప్రీవియస్ గానే క్లియరెన్స్ వచ్చింది కదా ఎన్సీఎల్టీ దగ్గర నుంచి. సో ఎన్సీఎల్టీ దగ్గర నుంచి క్లియరెన్స్ రావడంతో దాని తర్వాత ఎన్సీఎల్ఏటీ కి వేదాంత వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఎక్విజిషన్ కరెక్ట్ కాదు, దీన్ని అయితే హోల్డ్ చేయాలని చెప్పి ఎన్సీఎల్ఏటీ వేదాంత గ్రూప్ యొక్క ప్లీ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే కొట్టువేయడం జరిగింది. ఎన్సీఎల్ఏటీలో వేదాంతకి చుక్కెది రావడంతో వేదాంత వాళ్ళు ఏం చేశారంటే సుప్రీం కోర్టుని అప్రోచ్ అయ్యారు. అంటే ఈ ఎక్విజిషన్ పైన స్టే విధించాలని చెప్పి వీళ్ళు సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ రోజు సుప్రీం కోర్టు ఇందులోకి మేము ఇంటర్ఫేర్ అవ్వలేము, ఎన్సీఎల్టీ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ అయితే పాస్ చేయాలని చెప్పి సుప్రీం కోర్టు కూడా వేదాంత యొక్క ప్లీని కొట్టివేయడం జరిగింది. సో ఓవరాల్ గా వేదాంతకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కేసులోని పెద్దగా రిలీఫ్ అయితే దొరకట్లేదు. కాబట్టి అంటే ఎన్సీఎల్టీకి వెళ్ళిపోయినటువంటి జయప్రకాష్ అసోసియేట్స్ ఏదైతే ఉందో దాని యొక్క ఎక్విజిషన్ అదానీ గ్రూప్ కి క్లియర్ అయినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండస్ టవర్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనపడుతున్నది. ఐఏఎఫ్ఎల్ వాళ్ళు షేర్ చేస్తున్న దాని ప్రకారం ఈ Q4 రిజల్ట్స్ తో పాటు ఇండస్ టవర్స్ డివిడెండ్ ఆర్ బైబ్యాక్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ Q4 రిజల్ట్స్ వీళ్ళు ఎలా వస్తాయి అండ్ బైబ్యాక్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందా అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ డైమండ్ పవర్ ఇన్ఫ్రా వాళ్ళకి అదానీ గ్రూప్ కంపెనీస్ దగ్గర నుంచి టోటల్ గా 3 ఆర్డర్స్ వచ్చాయి. దీనిలో ఒక ఆర్డర్ వీళ్ళకి అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 19 crores 57 lakhs అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు కేబుల్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ వీళ్ళకి సెకండ్ ఆర్డర్ అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 100 crores పైనే. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ వాళ్ళకి కూడా కేబుల్స్ ని సప్లై చేయాలి. అండ్ థర్డ్ ఆర్డర్ వీళ్ళకి అదానీ పవర్ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 43 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు అదానీ పవర్ వాళ్ళకి పవర్ కేబుల్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. ఓవరాల్ గా ఈ అదానీ గ్రూప్ కంపెనీస్ దగ్గర నుంచి ఏవైతే ఈ ఆర్డర్స్ ని విన్ అయ్యారో ఇది డైమండ్ పవర్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళకి సౌతర్న్ రైల్వే దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 39 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 25 kV ట్రాక్షన్ ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ ని సప్లై చేయడంతో పాటు కమిషన్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళు వాళ్ళ Q4 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 24.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఆర్టీఎం అంటే రియల్ టైమ్ మార్కెట్ లోని 48.2% గ్రోత్ ని అచీవ్ చేశారు. వెన్ ఇట్ కమ్స్ టు గ్రీన్ మార్కెట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళు 26.5% గ్రోత్ ని అయితే అచీవ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఐఎక్స్ వాళ్ళ వాల్యూమ్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళ Q4 బిజినెస్ అప్డేట్ ని అయితే రిలీజ్ చేసే దీనిలో ముందుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ ఏఎం లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 10% అయితే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ గ్రాస్ అడ్వాన్సెస్ లో 12% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ డిపాజిట్స్ లో ఓవరాల్ గా 12.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కాసా డిపాజిట్స్ లో 10.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని వాళ్ళ బిజినెస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు యాక్సిస్ బ్యాంక్ వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 18.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 6.3% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ కాసా డిపాజిట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. వెన్ ఇట్ కమ్స్ టు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వీళ్ళ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 20% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా 3.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కస్టమర్ డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 17% పైనే గ్రోత్ కనపడుతుంది. అండ్ వీళ్ళ కాసా రేషియో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 46.9% ఉంటే అది ఈ క్వార్టర్ కి 49.8% కి పెరిగింది. అండ్ వీళ్ళ ఎంఎఫ్ఐ బుక్ లోని అసెట్ క్వాలిటీ కూడా నార్మల్ స్టేజ్ కి వచ్చింది, అంటే ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. అండ్ దీంతో పాటుగా రిమైనింగ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా స్టేబుల్ అసెట్ క్వాలిటీని బ్యాంక్ మెయింటైన్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యూకో బ్యాంక్ వీళ్ళ టోటల్ బిజినెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 14% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టోటల్ అడ్వాన్సెస్ లో 19% పైనే గ్రోత్ కనిపిస్తుంది. అండ్ టోటల్ డిపాజిట్స్ లోని 11% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ డొమెస్టిక్ అడ్వాన్సెస్ లోను డొమెస్టిక్ డిపాజిట్స్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ బజాజ్ ఫైనాన్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ న్యూ లోన్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 20.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఏఎం లోని వీళ్ళు 22% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళ డిపాజిట్స్ బుక్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని డ్రాప్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.